రెబల్స్ అందరూ నాచే నాచే సాంగ్ ఇచ్చిన ఊపులో ఉన్నట్టున్నారుగా. ఆ ఊపును అలాగే కంటిన్యూ చేయండి. ఇంక ఇది పక్కన పెడితే మన రాజేసాబ్ సినిమాకి ఎందుకు వెళ్ళాలంటే ఇది మన ప్రభాస్ గారి సినిమా కాబట్టి వెళ్ళాలి. ఇది అందరి నోట వచ్చే ఆన్సర్ అనమాట. కానీ పర్సనల్గా ఈ సినిమా మీద నేను ఎందుకంత నమ్మకంతో ఉన్నానంటే, అది కాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, ఈ వీడియోలో నేనైతే మాట్లాడతా దాని గురించి. నెంబర్ 1 రీజన్ ఏంటంటే, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు బాహుబలి సిరీస్ తర్వాత ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా ఈ రాజేసాబే. అట్ ద సేమ్ టైం ఎక్కువ కష్టపడిన సినిమా కూడా ఈ రాజేసాబ్ సినిమానే. మీరు చూసుకుంటే బాహుబలి సిరీస్ తర్వాత రిలీజ్ అయిన సాహో అవ్వచ్చు, రాధేశ్యామ్ అవ్వచ్చు, ఆదిపురుష్ అవ్వచ్చు, సలార్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, ఇవన్నీ సినిమాలు వర్కింగ్ డేస్ ప్రభాస్ గారు పనిచేసింది చూసుకుంటే మ్యాక్సిమం 100 డేస్ అయితే ఉంటాయి అన్నమాట. కానీ ఈ రాజేసాబ్ సినిమాకి దగ్గరగా 130 నుంచి 140 డేస్ అయితే మన ప్రభాస్ గారు అయితే డేట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ సినిమా షూటింగ్కి ప్రభాస్ గారు అయితే మామూలుగా కష్టపడలేదు. ఈ సినిమాకి రీషూట్లు కూడా జరిగినాయి అనమాట. ప్రభాస్ గారు బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ఈ రీషూట్స్కి అయితే అటెండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం లెగ్ ఇంజురీతో ఈ సినిమా షూటింగ్ అయితే ఆయన అయితే కంప్లీట్ చేశాడు. కాబట్టి ఇంత కష్టపడ్డారు కాబట్టి మన ప్రభాస్ గారు ఈ సినిమాకి వెళ్ళాలని నేనైతే ఘోరంగా ఫిక్స్ అయ్యాను. అందులోని ఈ రాజేసాబ్ సినిమా వెయిట్ మొత్తం కూడా మన ప్రభాస్ గారి క్యారెక్టర్ పైన ఉండబోతుంది. ఈ రాజేసాబ్ సినిమాని ఒంటి చేత్తో మోసేది తన భుజస్కంధాల పైన మన ప్రభాస్ గారు అనమాట. కాబట్టి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం స్క్రీన్ టైం కూడా చాలా ఎక్కువగా అయితే ఉండబోతుంది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మన ప్రభాస్ గారిని అయితే అలా స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇంకా నెంబర్ 2 రీజన్ ఏంటంటే, ఈ రాజేసాబ్ సినిమా అనేది ఒక హర్రర్ ఫ్యాంటసీ సినిమా. ప్రభాస్ గారు లాంటి అతిపెద్ద హీరోని ఈ హర్రర్ కాన్సెప్ట్ సినిమాలో మారుతి గారు ఎలా చూపించారు, ఇంకా దాన్ని ఎలా హ్యాండిల్ చేశారనే దానిపైన నేనైతే చాలా అంటే చాలా ఆతృతగా అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే స్టార్ హీరో, అందులోనూ ప్రభాస్ గారు లాంటి ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హర్రర్ సినిమాలు యాక్ట్ చేయటం అనేది మామూలు విషయం కాదనమాట. మీరు చూసుకుంటే అప్పట్లో రజనీకాంత్ గారి చంద్రముఖి సినిమా తర్వాత ఇప్పటి వరకు కూడా మన టాలీవుడ్లో అయితే ఏ స్టార్ హీరో కూడా హర్రర్ జోనర్ని అయితే టచ్ చేయలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన ప్రభాస్ గారు అయితే ఆ జోనర్ని అయితే టచ్ చేశారు. ఇలాంటి హర్రర్ ఫ్యాంటసీ సినిమాల్లో స్టార్ హీరోలు ఉండటం వల్ల చూసే జనాలకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. నార్మల్గా మీరు చూసుకుంటే హర్రర్ సినిమాలు చాలా లో బడ్జెట్స్లో, అంటే నైట్ ఆ కెమెరా మూవ్మెంట్, సౌండ్ ఎఫెక్ట్స్ అయితే తీసేస్తారు. కానీ ఈ హర్రర్ సబ్జెక్ట్స్కి ప్రభాస్ గారు లాంటి పెద్ద హీరో యాడ్ అయినప్పుడు దాని స్కేల్ ఎలా ఉంటుంది, ఆ గ్రాండియర్ విజువల్స్ ఎలా ఉంటాయో మనం ఈ రాజేసాబ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్లో, టీజర్స్లో అయితే మనం అయితే చూసాం కదా. ఇప్పుడు ఈ సినిమా కనుక హిట్ అయిందా, ఇలాంటి కాన్సెప్ట్లు అంటే మేము ఒప్పుకోవచ్చు, సినిమా చేయొచ్చు, జనాలు చూస్తారు అనే ధైర్యం అయితే మిగతా హీరోలకు కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజేసాబ్ సినిమా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఆ హర్రర్ ఫ్యాంటసీ ప్రపంచంలో మన ప్రభాస్ గారు ఎలా ఉన్నారు, ఎలా యాక్ట్ చేశారు, ఎలా మెప్పించారు అనే దాని గురించి నేనైతే చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నా. ఇంకా నెంబర్ 3 రీజన్ ఏంటంటే, ఇది ఎందుకు వెళ్ళాలో కాదు ఎందుకు వెళ్ళకూడదో చెప్తా. అదేంటంటే, రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ 2 ఉంది కదా రాజేసాబ్ది, ఆ ట్రైలర్ లాస్ట్లో ఒక జోకర్ గెటప్ని అయితే వీళ్ళైతే రివీల్ చేశారు. ఆ జోకర్ గెటప్ని మైండ్లో పెట్టుకుని ఎవరో కూడా, ఇంక్లూడింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా, ఈ రాజేసాబ్ సినిమాకి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఆ జోకర్ గెటప్కి ఇప్పుడు రిలీజ్ అయ్యే పార్ట్ 1కి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఆ జోకర్ గెటప్ అనేది రాజేసాబ్ పార్ట్ 2కి లీడ్ అని ఇది నేను చెప్పడం కాదు, మన మారుతి గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పేశారనమాట. కాబట్టి అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఆ జోకర్ గెటప్ క్లైమాక్స్ జస్ట్ ఒక సీన్లో మాత్రమే వస్తే అది పార్ట్ 2కి లీడ్ అనమాట. ఇంకా అంతకుముందు టీజర్లో కావచ్చు, ట్రైలర్లో కావచ్చు, ఈ విధమైన కంటెంట్ అంతా చూసాం కదా. దాన్ని అయితే మైండ్లో పెట్టుకుని రాజేసాబ్ సినిమాకి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మారుతి గారు పెన్నుతో కాదు, ఆ క్లైమాక్స్ మిషన్ గన్తో రాశారని ప్రభాస్ గారే చెప్పారు కదా. ఆ విధంగానే ఈ సినిమా అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. కానీ ఆ జోకర్ గెటప్ని అయితే మైండ్లో నుంచి అయితే తీసేయండి. సినిమా అంతా చూసాక అదొక బోనస్ మాత్రమే. ఇంకా 4th రీజన్ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ అయిన మారుతి గారు అనమాట. ఎందుకంటే ఒక సాదా సీదా కమర్షియల్ సినిమాలు తీసుకునే మారుతి గారికి ప్రభాస్ గారి రూపంలో రాజేసాబ్ అనే ఒక సువర్ణ అవకాశం అయితే వచ్చింది.
ఆ అవకాశాన్ని ఆయన ఎలా యూటిలైజ్ చేసుకున్నాడో చూడడానికి ఖచ్చితంగా ఈ సినిమాకైతే వెళ్లాల్సిందే. ఇంకా ఈ రాజాసాబ్ సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో 35 నుంచి 40 మినిట్స్ ఉండే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు చెప్పిన ఇంటర్వ్యూస్ లో మారుతి గారు అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు. అదే విధంగా ప్రభాస్ గారు కూడా ఆ క్లైమాక్స్ ని పెన్తో రాసేవా లేకపోతే గన్తో రాసేవా డార్లింగ్ అని మన మారుతి గారిని అయితే అడిగారనమాట. అప్పటి నుంచి ఆ సినిమా క్లైమాక్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేనైతే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా నిజం చెప్పాలంటే ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమాని ఒప్పుకోవటంలో కీలక పాత్ర పోషించింది కూడా ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ అనే టాక్ అయితే వినపడుతుంది. అక్కడ క్లైమాక్స్ లో ఏముంటదంటే మన ప్రభాస్ గారికి అలాగే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మధ్య ఉండే మైండ్ గేమ్ ఏదైతే ఉందో అదైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మన ప్రభాస్ గారేమో నార్మల్ మనిషి అనమాట. తీరా కట్ చేస్తే సంజయ్ దత్ గారేమో పెద్ద దెయ్యంగాడు. మీరు చూసుకుంటే ఆయన బతుకున్నప్పుడే శ్రద్ధ పూజలు అవన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటిది ఆ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత దెయ్యం అయిన తర్వాత ఇంకా పవర్ఫుల్గా అయితే ఉంటది. అసలు అంత పవర్ఫుల్ క్యారెక్టర్తో మన ప్రభాస్ గారు మైండ్ గేమ్ ఆడి ఎలా గెలిచారనేది మనమైతే ఆ క్లైమాక్స్ లో అయితే చూడబోతున్నాం. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడే వీళ్ళైతే 50% సక్సెస్ అయ్యారని నేనైతే అనుకుంటున్నా. సినిమాకి ఎందుకు వెళ్ళాలి అని నన్ను కనుక అడిగితే ఆ క్లైమాక్స్ గురించి అయితే నేనైతే వెళ్తానని నేనైతే చెప్తా. ఇంకా లాస్ట్ అండ్ 5th పాయింట్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు గురించి సినిమా అయితే ఆడాలి. ఒకటి మన తమనన్న, రెండోది నిధి అగర్వాల్ గారు, మూడోది సినిమా ప్రొడ్యూసర్ అయిన విశ్వప్రసాద్ గారు అనమాట. నిజంగా విశ్వప్రసాద్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇప్పుడైన బడ్జెట్ ఒకటి అనమాట. చాలా సింపుల్ గా ఈ సినిమాని అయితే తీద్దాం అనుకున్నారు. కానీ ప్రభాస్ గారు హీరో అవటం వల్ల ఆ హర్రర్ కాస్త ఫ్యాన్సీ అయ్యి అది బడ్జెట్ అయితే పెరిగిపోయింది. ఇప్పటివరకు అయితే సినిమా డ్రాగ్ అయింది. ఆయన అయినా సరే ఆయన ఎక్కడ వెనకడిగి వేయకుండా ఈ సినిమాకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చాలా ధైర్యంగా వాళ్ళందరినీ వెనకుండా అయితే నడిపించారనమాట. ఆయన కోసం అయితే ఈ సినిమా అయితే ఆడాలి. ఇంకా నెక్స్ట్ మన హీరోయిన్ అయిన నిధి అగర్వాల్ గురించి అయితే ఈ సినిమా అయితే ఆడాలి. నిజంగా డెడికేషన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఏదో సినిమా చేసాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ప్రతి సినిమాని ఆవిడ యాక్ట్ చేసిన ప్రతి సినిమాని సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆవిడ ప్రమోట్ చేసే విధానం ఏదైతే ఉందో అది ఓన్లీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కనపడటమే కాదనమాట. ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా సినిమాలను అయితే ఆవిడ చాలా గట్టిగా అయితే ప్రమోట్ చేస్తే రీసెంట్ గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాని పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ఆవిడే వచ్చి ప్రమోట్ అయితే చేసింది. ఇప్పుడు మన ఈ రాజాసాబ్ సినిమాకి కూడా ఆవిడైతే ప్రమోషన్ లో ఎక్కడా తగ్గలేదు. ఆవిడ చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్ అనమాట. ఇప్పుడు ప్రభాస్ గారితో యాక్ట్ చేసే అవకాశం ఆవిడకైతే వచ్చింది. ఈ సినిమా గనక హిట్ అయితే పాన్ ఇండియా వైడ్ గా ఆవిడకైతే రికగ్నేషన్ అయితే దొరికిద్ది. అంటే టాలెంట్ ఉంది, డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, ఇవన్నీ ఉన్నా సరే లక్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది అనమాట. ఆ లక్ ఈ రాజాసాబ్ సినిమాతో రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా థర్డ్ పర్సన్ ఎవరంటే మన తమనన్న. నిజంగా తమనన్న మీద ట్రోల్స్ మామూలుగా లేవు అనమాట. ఈ రాజాసాబ్ సినిమాకి ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత తమనన్నని ట్రోల్ చేయని వాళ్ళు అయితే ఎవరో లేరు. సహనా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా తిట్టారనమాట. వాళ్ళందరికీ సమాధానం చెప్తూ సెకండ్ ట్రైలర్ కట్లో మనోడు అందించిన బీజిఎం ఏదైతే ఉందో అదైతే అదిరిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమాలో తమనన్న అందించే బీజిఎంతో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్సే కాదు ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా ఊగిపోతారు అనే నమ్మకం అయితే నాకైతే ఉంది. వీళ్ళ ముగ్గురు కోసం ఈ సినిమాకి అయితే నేనైతే వెళ్తాను. వీళ్ళ ముగ్గురు కంబ్యాక్ కోసం నేనైతే చాలా గట్టిగా అయితే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. నేనెందుకు రాజాసాబ్ సినిమాకి వెళ్ళాలి అంటే నేనైతే ఈ 5 పాయింట్స్ అయితే చెప్తా. ఇంకా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి మీరైతే చెప్పండి. మరి మీరెందుకు రాజాసాబ్ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో అని అడిగితే మీరేం చెప్తారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.